ఇజ్రాయెల్ హెజ్బుల్లా 60 రోజుల ఒప్పందానికి బీటలు వారాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాటి ఇజ్రాయెల్ హెజ్బుల్లా దాడులు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 11 మంది మృతి చెందారు. అయితే ఇజ్రాయెల్ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ ముందు ప్రొజెక్టైల్ మిసైల్స్ ను ప్రయోగించింది హెజ్బుల్లా. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హెజ్బుల్లా దాడులకు దిగడంతో అగ్గిరాజేసినట్లయింది. హెజ్బుల్లాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఇప్పటికే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలస్తీన్కు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ గాజా బందీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాను బాధ్యతలు చేపట్టక ముందే వారిని విడుదల చేయాలని హెచ్చరించారు. బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తామంటూ ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ హెజ్బుల్లాల దేశాలు 60 రోజుల కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులు చేసుకున్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చిన అగ్రరాజ్యం అమెరికా మాటలను పక్కన పెట్టిన ఇజ్రాయెల్ హెజ్బుల్లాలపై అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరు దేశాలపై అగ్రరాజ్యం అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటూ ఆసక్తికరంగా మారింది.